గత 10 రోజులుగా ప్రపంచం మొత్తం మిడిల్ ఈస్ట్ వైపు ఉత్కంఠంగా చూస్తుంది. ఫిబ్రవరి 28, 2026న ఆపరేషన్ ఎగ్ ఫ్యూరీ అనే పేరుతో అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై జరిపిన మెరుపు దాడితో మొదలైన ఈ యుద్ధం నేడు 10 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఇరాన్ అత్యున్నత నాయకత్వం తుడిచిపెట్టుకుపోవడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? రోజువారీ పరిణామాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫిబ్రవరి 28 యుద్ధం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించారు. ఇది ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద కుదుపు. ఇదే రోజు మీనాబ్‌లో ఒక పాఠశాల సమీపంలో జరిగిన దాడిలో 160 మందికి పైగా విద్యార్థినులు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. మార్చ్ 1 సెకండ్ డే ఇరాన్ మౌనంగా ఉండలేదు. రెండో రోజు ఉదయం ఇరాన్ మిలిటరీ ఒక ప్రకటన చేసింది. ఈ దాడికి భారీ ప్రతీకారం ఉంటుంది అని. కొన్ని గంటల తర్వాత ఆకాశంలో మళ్లీ మిసైళ్లు కనిపించాయి. ఇరాన్ నుంచి వందలాది బాలిస్టిక్ మిసైళ్లు ఇజ్రాయెల్ మరియు అమెరికా స్థావరాల వైపు దూసుకెళ్లాయి. బహ్రెయిన్, ఖతార్, కువైట్, అమెరికా బేస్‌లున్న అన్ని ప్రాంతాలు టార్గెట్ అయ్యాయి. మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధ అలారాలతో నిండిపోయింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో మొదలుపెట్టిన ఈ యుద్ధం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, జెరూసలేంలే లక్ష్యంగా క్షిపణులు దూసుకెళ్లాయి. దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడులు జరగడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మూడో రోజు ఈ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య మాత్రమే లేదని ప్రపంచం గ్రహించింది. ఇరాన్ డ్రోన్లు గల్ఫ్ ప్రాంతంలోని ఆయిల్ ట్యాంకర్లను టార్గెట్ చేశాయి. ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగింది. అది సముద్రంలోనే పేలిపోయింది. ఈ ఘటన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా భయపడింది. ఎందుకంటే ప్రపంచానికి అవసరమైన చాలా ఆయిల్ ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ఇరాన్ నౌకాదళంపై అమెరికా పైచేయి సాధించింది. దాదాపు 40కి పైగా ఇరాన్ యుద్ధ నౌకలను ధ్వంసం చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో ఇరాన్ తన క్షిపణులను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్న 75% లాంఛనలు కోల్పోయింది. నాలుగవ రోజు ఇరాన్ రాజధాని టెహరాన్‌లో తీవ్ర రాజకీయ గందరగోళం. అలీ ఖమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునేందుకు అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సమావేశం కావాల్సి ఉంది. నాయకుల సమావేశం కావాల్సిన భవనంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు ఉన్నత స్థాయి మతగురువులు గాయపడ్డారు. దీనివల్ల దేశాన్ని నడిపించే నాయకుడు లేక ఇరాన్ సైన్యం అయోమయంలో పడింది. టెహ్రాన్ వీధుల్లో ప్రజలు ఆహారం మరియు ఇంధనం కోసం అల్లర్లు మొదలుపెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి. నాలుగో రోజు నాటికి ఇరాన్ లోపల యుద్ధం కంటే ఆకలి, అభద్రత పెరిగిపోయాయి. నాయకత్వం లేని సైన్యం సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇలా సొంత నిర్ణయాలు తీసుకొని ఇరాన్ తన దాడులను మరింతగా పెంచింది. ఈసారి టార్గెట్ యుఏఈ, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. ఒకేసారి వందలాది డ్రోన్లు మరియు బాలిస్టిక్ మిసైళ్లను యుఏఈపై దూసుకెళ్లాయి. మిసైళ్లు అడ్డుకున్నప్పటికీ కొన్ని నగరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. ప్రజలు భయంతో బంకర్‌లో దాక్కున్నారు. ఐదో రోజు యుద్ధం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యనే కాకుండా అంతర్జాతీయ స్థాయికి చేరింది. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ తమ అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను మిడిల్ టెరెన్ సీ మరియు పర్షియన్ గల్ఫ్ వైపు పంపాయి. ఇరాన్ నుండి వచ్చే చమురు సరఫరా పూర్తిగా ఆగిపోకుండా చూడడం మరియు ఇరాన్ మిత్ర దేశాలైన సిరియా, లెబనాన్‌ను అడ్డుకోవడం వీరి ప్రధాన లక్ష్యం. ఇదే రోజు ఇరాన్ యొక్క బ్యాంకింగ్ సర్వర్లను అమెరికా సైబర్ కమాండ్ పూర్తిగా స్తంభింపజేసింది. ప్రజలు తమ ఖాతాల్లోని డబ్బులు విత్‌డ్రా చేసుకోలేకపోయారు. ఐదో రోజు ప్రపంచ అగ్రరాజ్యాలు రంగంలో దిగాయి. ఇరాన్ కూడా కేవలం బాంబులతోనే కాకుండా ఆర్థికంగా మరియు సముద్ర మార్గాల ద్వారా కూడా దిగ్బంధించాయి. మరియు ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ నగరాలను టార్గెట్ చేసింది. టెల్ అవీవ్, హైఫా మరికొన్ని నగరాల్లో సైరన్ శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వ్యవస్థ మిసైల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ కొన్ని మిసైళ్లు నగరాల్లో పడిపోయి భారీగా పేలుళ్లు జరిగాయి. ప్రాణనష్టం కూడా జరిగింది. ఆరవ రోజు ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులో తీవ్ర యుద్ధం మొదలైంది. ఇరాన్ ప్రోత్సాహంతో హిజ్బుల్లా వేల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయెల్‌పై పంపింది. దీనికి ప్రతీకగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400కు మందికి పైగా మరణించారు. ఈ యుద్ధం ఇతర దేశాలకు విస్తరించింది. దీన్నే ప్రాక్సీ వార్ అంటారు. ఇదే రోజు అమెరికా మరియు ఇజ్రాయెల్ ఒక కొత్త వ్యూహాన్ని ప్రారంభించాయి. ఇరాన్ ఆయిల్ రిఫైనరీలు, స్టోరేజ్ డిపోలపై భారీగా బాంబింగ్ ప్రారంభమైంది. ఒకటి కాదు, అనేక ఆయిల్ ఫెసిలిటీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆకాశంలో భారీ అగ్నిజ్వాలలు కనిపించాయి. ఏడవ రోజు అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్‌లోని ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను కూల్చివేశారు. అమెరికా సైబర్ కమాండ్ ఇరాన్ అంతటా 99% ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించాయి. ప్రజలు తమ వద్ద ఉన్న డిజిటల్ కరెన్సీని వాడుకోలేక కనీస అవసరాలను కూడా తీర్చుకోలేకపోయారు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడింది. ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. భారత్ సహా అనేక దేశాలు ఇంధన సంక్షోభం గురించి ఆలోచించడం ప్రారంభించాయి. ఎనిమిదో రోజు ఇరాన్, సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్‌లోని
డీశాలినేషన్ ప్లాంట్‌పై దాడులు చేసింది. మంచినీటి సరఫరాను దెబ్బతీయడం ద్వారా పొరుగు దేశాలను భయపెట్టాలని ఇరాన్ ప్రయత్నించింది. గల్ఫ్ దేశాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. మనుగడ కష్టమైంది. మరియు ఈ యుద్ధం మరింత భయంకరంగా మారింది. వేల మంది గాయపడ్డారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. సైనికులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈ యుద్ధంలో బలయ్యారు. 9వ రోజు అలీ ఖమైనీ కుమారుడు ముస్తఫా ఖమైనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. టెహరాన్ నుండి కాకుండా సురక్షిత ప్రాంతం నుండి ఆయన్ను ప్రకటన చేశారు. అమెరికాపై పోరాటం ఆపబోమని హెచ్చరించారు. ఇరాన్ వైఖరి మారలేదు. యుద్ధం మరింత కాలం కొనసాగే సంకేతాలు కనిపించాయి. ఇదిలా ఉంటే అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ ఆయిల్ స్టోరేజ్ కేంద్రాలపై భారీగా దాడులు చేశాయి. దీనివల్ల ఇరాన్ ఎనర్జీ సరఫరా తీవ్రంగా దెబ్బతినింది. ప్రపంచం మరోసారి షాక్ అయింది. 10వ రోజు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌లో నౌకల ప్రయాణం పూర్తిగా నిలిచిపోయింది. చమురు ధర బ్యారెల్‌కు $120కు చేరింది. ఇరాన్‌లోని చమురు క్షేత్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. దీనివల్ల ఆయిల్ కొరత ప్రపంచ దేశాలకు పాకింది. యుద్ధం మరింత ప్రమాదకర దశలోకి వెళ్ళింది. ఇరాన్ కొన్ని క్లస్టర్ మిసైల్‌లను ఉపయోగించింది. ఈ మిస్సైల్‌లు ఒక పెద్ద బాంబులా కాకుండా చిన్న చిన్న బాంబులుగా పేలుతాయి. నగరాల్లో భారీ విధ్వంసం సృష్టిస్తాయి. ఇజ్రాయెల్‌లో కొన్ని ప్రాంతాల్లో ఈ భారీ పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో కొన్ని సామాన్య ప్రజలు కూడా మరణించారు. గత 10 రోజుల్లో ఇరాన్ ఆకాశంలో క్షిపణులతో ఎర్రబడింది. నేల బాంబులతో దద్దరిల్లింది. ఒక దశాబ్ద కాలం పాటు ఇరాన్ నిర్మించుకున్న అణు ఆశలు, సైనిక సామర్థ్యం కేవలం 240 గంటల్లోనే బూడిదయ్యాయి. కానీ ఇది కేవలం ఒక దేశ పతనం మాత్రమే కాదు. ఇది ఒక కొత్త ప్రపంచానికి నాంది. 10వ రోజున బాధ్యతలు చేపట్టిన ముస్తఫా ఖమైనీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? తన తండ్రి మరణానికి ప్రతీకారంగా ఇరాన్ వద్ద రహస్యంగా దాచిన అణుబాంబు బటన్ నొక్కుతారా? లేక తన దేశం మ్యాప్ నుండి తుడిచిపెట్టుకోపోకుండా చర్చలకు వస్తారా? ఆయన తీసుకున్న ఒక నిర్ణయంపై ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఇరాన్ మండుతుంటే ఆ మంటల వేడి మీ ఇంట్లో ఇంకా తగులుతూనే ఉంటుంది. చమురు ధర బ్యారెల్‌కు $120 దాటుతుంటే రేపు మీరు పెట్రోల్ బంకుల దగ్గర నిలవడం కష్టమవుతుంది. ఇది కేవలం ఇరాన్ యుద్ధం కాదు. ఇది మీ జేబులపై జరుగుతున్న దాడి. అమెరికా తన పంతం నెగ్గించుకుంది. ఇజ్రాయెల్ తన శత్రువును దెబ్బతీసింది. కానీ రష్యా మరియు చైనా ఈ యుద్ధంలో ఇంకా మౌనంగానే ఉన్నారు. ఈ మౌనం వెనుక ఏదైనా పెద్ద వ్యూహం ఉందా? ఈ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా లేక మూడో ప్రపంచ యుద్ధానికి మారుతుందా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.